ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే మంజు గారు. నమస్తే అండి. మనకి శ్రావణ మాసంలో సోమవారాలు కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటాం. అవును. జనరల్గా మీరేం చేస్తుంటారండి? అసలు మామూలుగా శ్రావణ మాసం రాగానే ఫస్ట్ ఈ ఎనర్జీ ఏంటంటే శివ ఎనర్జీ అంటాం అనమాట. ఆయన శక్తి చాలా ఇప్పుడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిపోయాక ఇప్పుడు మనం అందరం ఈయన కంట్రోల్లోనే ఉంటాం కదా, అవును. పరమశివుడి కంట్రోల్లోనే ఉంటాం అనమాట. సో ఆయనకి చేసే ఏ పూజ అయినా తొందరగా ఫలితాన్ని ఇస్తుంది శ్రావణ మాసం మొత్తం. ఓకే. ఇంకా ప్రత్యేకించి సోమవారాలు చాలా చాలా స్పెషల్, ఆయన అభిషేకాలు కానీ అవన్నీ. అయితే చాలా ప్లేసెస్లో ఏంటంటే శ్రావణ సోమవారం వ్రతాలు అవి చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు ఉపవాసం ఉండి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకాలు అవి చేయడం. నేనైతే రెగ్యులర్గా రోజు శ్రావణ మాసం మొత్తం 30 days శివారాధన చేస్తూ ఉంటాను అనమాట. కాబట్టి సోమవారాలు స్పెషల్, బట్ స్టిల్ సోమవారాలు. అయితే ఎందుకు చేయాలి అన్న దానికి ఆన్సర్ ఏంటంటే, జనరల్గా ఎవరైతే శివభక్తులు ఉన్నారో కార్తీక మాసం అయితే ఎంతగైతే ఇంపార్టెన్స్ ఇస్తామో శ్రావణ మాసంలో కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి శివారాధనకి. ఎవరికైతే రకరకాల లైఫ్లో చాలా చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి చూడండి, మెయిన్ ఇంపార్టెంట్గా ఎవరికైతే పెళ్ళి కాకుండా సమస్యలు ఎవరికైతే ఉంటాయో, పెళ్ళి కాకుండా ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళు మాత్రం ఈ సోమవారాలు, శ్రావణ సోమవారాలు రెగ్యులర్గా శివారాధన చేసుకుంటే కనుక వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది. అదే కాకుండా మానసికంగా కొంతమంది మెంటల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి చూడండి, డిప్రెషన్స్ అని వింటూ ఉంటాం మనం ఎక్కువగా. మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి ADHDs, ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ, ఎవరికైతే ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయో, మనం చాలా ప్లేసెస్లో చూసారండి, అమావాస్య రాగానే పౌర్ణమి రాగానే కొంతమంది బిహేవియర్లో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వాళ్ళు చాలా హైపర్ అయిపోతూ ఉంటారు, మూడ్ స్వింగ్స్ అయిపోతూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ ఉన్నప్పుడు పెయిన్స్ కూడా ఎక్కువ అవుతాయి వనజ గారు. నేను ఎవరితోనూ మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, అమావాస్య అంటే పౌర్ణమికి ముందు, ముఖ్యంగా అమావాస్య ముందు ఏదైనా మనకి ఒక పెయిన్ ఉందంటే అది ఎక్కువ రేజ్ అది ఎక్కువ అవుతూ ఉంటుంది. కొంచెము అంటే మన ఎక్స్పీరియన్స్ తో చూడడం, ఇది ఎక్కడ చదవడం పక్కన పెట్టేస్తే మనం చూసిన ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా, పలానా వాళ్ళు అలాగ బిహేవ్ చేస్తూ ఉన్నారు అనేసి. సో ఇట్లాంటి ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శివారాధన చేసుకోవాల్సిందే. రెగ్యులర్గా ప్రతిరోజు చేసుకోండి. సోమవారం ప్రత్యేకించి ఏంటంటే బిట్వీన్ 6 to 7 చంద్రహారం ఉంటుంది. ఆ టైంలో ఎక్కువగా పూజలు చేసుకోవడం, శివాష్టోత్రాలు అవి చదువుకోవడము, శివుడికి చక్కగా ఆవు నెయ్యితో ఒక దీపం, అష్టమూలిక తైలంగానే ఆవు నెయ్యితో దీపం పెట్టి, ఇట్లాంటి ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, యాంగ్జైటీ ఇష్యూస్, డిప్రెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు 6 to 7 మధ్యలో ఏం చేస్తారంటే, మనకి ఈ ఆవు పాలల్లో, పచ్చి పాలల్లో కొంచెం బియ్యము, కాస్త పంచదార, ఒక తెల్లటి పువ్వు వేసేసి అది చేతిలో పట్టుకొని శివాష్టోత్రం చదువుకొని చంద్రుడిని ధ్యానిస్తూ, చంద్రుడికి సంబంధించిన జపం ఏదైతే ఉంటుందో అది చేస్తూ ఇంటి బయటికి వెళ్ళి, మీకు ఒకవేళ ఆ టైంలో చంద్రుడుగా ఈ శ్రావణ మాసం మొత్తం చంద్ర దర్శనం ఎంతగా చేసుకోగలిగితే ఈవినింగ్ ఆర్ మార్నింగ్ కాసేపు ఆ వెన్నెల్లో ఏదైతే ఉంటుందో కూర్చొని సైలెంట్గా ఒక మెడిటేషన్ స్టేట్ అంటాం కదా, ఏమీ ఆలోచించకండి, ఏం కోరికలు ఏమి అడగక్కర్లేదు, జస్ట్ అలా కూర్చొని కాసేపు ధ్యానం చేసుకొని శివుడిని, మీకు ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ బట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం సోమవారం బిట్వీన్ 6 to 7 పొద్దున మార్నింగ్ టైంలో ఆ పాలని చేతిలో పట్టుకొని పచ్చి పాలు, బియ్యము, పంచదార, ఒక తెల్లటి పువ్వు వేసి, మాకు ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ పోయేలాగా చూడమని, మనశ్శాంతి ఇమ్మని చెప్పి భగవంతుడికి అవి చూపించి, ఏదైనా ఒక చెట్టు మీ కాళ్ళ మీద పడకుండా ఏదైనా ఒక మొక్క దగ్గర అవి పోసేసి వచ్చేయడం అనమాట. ఇట్లా ప్రతి సోమవారం చేయొచ్చు. శ్రావణ మాసం ఒకటే చేయాలని కాదు, ఎవ్రీ మండే చేస్తూ ఉంటే కనుక, ప్రత్యేకించి అమావాస్య సోమవారం వస్తూ ఉంటుందండి ఈ సంవత్సరంలో, ఒక్కసారి 2 సార్లు వస్తాయి. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు ఇట్లాంటివి. అట్లా చేసి శివాష్టోత్రాలు, మీరు చేయాల్సిన దానాలు అట్లాంటివన్నీ ఏమైనా ఉంటే చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా మీ హెల్త్లో ఇంప్రూవ్మెంట్ చూస్తూ ఉంటారనమాట. ఇవన్నీ మనకి ఏంటంటే చిన్న చిన్న రెమెడీస్, మనకి పాతకాలం నుంచి అలా చెప్తూ ఉంటారన్నమాట. గ్రహాలు బాగోకపోయినా మనకు అట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి, మన కర్మ ఏదైతే ఉంటుందో అది బాగోకపోయినా ఎట్లాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో అవన్నిటికీ ఏంటంటే హోలిస్టిక్గా చూడాలన్నమాట. ఒకటి మన మెంటల్ హెల్త్ బాగాలేదు అంటే మన ఇంట్లో వాతావరణం ఎట్లా ఉంది, మన ఆరోగ్యం ఎట్లా ఉంది. మూడోది ఆస్ట్రాలజికల్గా మనకి ఏ గ్రహం అనుకూలించట్లేదు, దానికి సంబంధించి ఎటువంటి పూజలు, ఎటువంటి జపాలు చేస్తే
మనకి కొంచెం సెటిల్డ్గా ఉంటుందని ఆలోచించి హోలిస్టిక్ హెల్త్ అంటాం కదా, మెంటల్ Okay. హెల్త్, ఫిజికల్, ఎమోషనల్గా అవును. అన్ని రకాలుగా బాగుండాలి అంటే ఇట్లా సింపుల్ రెమెడీ అన్నమాట. చాలా బాగుందండి. ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ఎవరైనా ఫాలో అవ్వచ్చు. ఇంకా ఇబ్బంది అనిపిస్తుంది, ఇంకా ఏదో చేయాలి, సోమవారం పూట ఇదే టైంలో 6 to 7 మధ్యలో కొబ్బరికాయ సో ప్రతిరోజు ఉదయం చేయండి. ఇంకా ఏం చేస్తారు, ఇంకా శ్రేష్టంగా ఇంకా ఏదైనా భగవంతుడికి చెయ్యాలి, ఇంకా మనకు ఉంటుంది కదా, ఇంకా ఏదైనా చేస్తే ఇంకా బాగుంటుంది అంటే కనుక మీరు అభిషేకాలు రెగ్యులర్గా, శివుడికి ఎంత అభిషేక ప్రియుడు కాబట్టి ఎన్ని రకాల అభిషేకాలు చేసుకోగలిగితే అంత మంచిది. చాలామంది ఏమంటూ ఉంటారంటే అభిషేకాలు 100 లీటర్లు అట్లా ఇట్లా 100 లీటర్లు 1000 లీటర్లు కాదు, కాస్త ఒక చెంబుతో నీళ్లు అయితే సరిపోతుంది. అభిషేకం చేయడానికి కూడా ఒక దగ్గర రీజన్ ఏం చెప్పారంటే, ఈ శివలింగాలు ఇవన్నీ తయారైన తర్వాత ఆ శివలింగం చేసిన ఈ రాయి ఏదైతే ఉంటుందో అది మనం రెగ్యులర్గా అభిషేకాలు చేస్తే అది అలాగా నున్నగా బ్రేక్స్ అవి రాకుండా ఉంటుంది అనమాట. కాబట్టి అంత అభిషేకాలు అందుకని చేస్తారు. లేకపోతే ఏమవుతుందంటే అలాగే వదిలేస్తే చిన్న చిన్న క్రాక్స్ అవి కూడా వచ్చేస్తుంటాయి. సైంటిఫిక్ రీజన్ అది. బట్ అదర్వైజ్ శివుడికి అంతే, శివుడికి అభిషేకం అయితే అభిషేకంలో కూడా విభూదితోటి అభిషేకం, గంధంతో అభిషేకము, బిల్వాలతో అభిషేకం, పసుపు, కుంకుమ అన్నీ అనమాట. మీకు ఏది తోస్తే పంచామృతాలు వీటన్నిటితో అభిషేకం చేసి శివుడిని ఇంకా ప్రసన్నం చేసుకోవాలి అంటే ఒక కొబ్బరికాయ కొట్టి, ఆ కొబ్బరికాయలో ఏం చేస్తారంటే ఈ కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వాటిల్లో చక్కగా అష్టమూలిక తైలం వేసేసి పెద్ద వత్తులు 2 వేసి ఆ దీపాలని వెలిగించండి. అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ కొబ్బరి చిప్పలో వత్తు వేస్తే కొబ్బరి చిప్ప అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది కాబట్టి కింద ఏదైనా ఒక మంచి బేస్ పెట్టో లేకపోతే బియ్యం వేసి ఒక ప్లేట్లోనో ఒక చిన్న గిన్నె టైప్లో పెట్టి అందులో పెట్టుకోండి. అది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వెలుగుతూ ఉంటుంది. ఒక దాంట్లో వెలిగిస్తే చాలు, రెండిట్లో అక్కర్లే. ఒక చిప్ప ప్రసాదంగా పెట్టి ఇంకొక దాంట్లో దీపం వెలిగిస్తే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వెలుగుతూనే ఉంటుంది. ఈ లోపల మీరు చక్కగా మీరు చేసుకోవాల్సిన అష్టోత్తరాలు, రుద్ర కవచం అట్లాంటివన్నీ చదువుకుంటే మీకు పవర్ అన్నీ బాగుంటాయి. ముందు వీటన్నిటితో పాటు వనిజ గారు మానసిక ప్రశాంతత అండి. ఇలాంటివన్నీ చేయటం వల్ల మీరు ముందే చెప్పారు, ఏదో బ్రహ్మాండం ఊడి పడుతుంది అనేది కాదు, కానీ మనకి ఒకలాంటి ప్రశాంతత, మనసుకి ఒక పీస్ఫుల్నెస్ అనేది ఉంటుందండి. అంటే మనకి ఒక ఫీలింగ్స్, నేను ఉదయాన్నే భగవంతుడి ఆరాధన చేశాను, నాకు ఈ ఆరాధన అంతా నాకు ఒక ప్రొటెక్షన్ లాగా, నా చుట్టూరు ఒక ప్రొటెక్షన్ లాగా వర్క్ చేస్తుందని మనకు ఒక గట్ ఫీలింగ్ తోటి మనం వెళ్తాం, భగవంతుడే మనం ప్రొటెక్ట్ చేస్తారని. అవునండి. అయితే ఇలా మీరు అన్నది 100% కరెక్ట్. సో అందుకని ఏంటంటే మనం ధ్యానం చేసిన, పూజలు చేసిన తర్వాత హడావిడి లేకుండా చేసుకోండి. ఏ పూజ చేసినా మీకు 5 నిమిషాలు ఉంటే 5 నిమిషాల్లో ఎంత చేయగలుగుతారో అంతే చేయండి. 5 నిమిషాలలో రేస్ లాగా పరిగెట్టి అటు ఇటు హడావిడి పెట్టేయాలి, అన్ని చేసేయాలి కాకుండా ఎవరైనా కానీ లక్ష్మీ అష్టోత్తరం చేసిన, లలిత సహస్రనామాలు చదివిన, ఏ అష్టోత్తరం, ఏ జపాలు, ఏ పూజలు మనం గడగడ చదివిన తర్వాత అయిపోగానే పట్మని లేవకుండా మీరు కాసేపు కూర్చోండి అక్కడ అదే ప్లేస్లో. కూర్చొని మీ బాడీలో అయ్యే వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అబ్జర్వ్ చేయగలగాలి మనం. లలిత సహస్రనామం చేసిన తర్వాత కూడా సైలెంట్గా కళ్ళు మూసుకొని జస్ట్ అమ్మవారిని ధ్యానిస్తూ మీ బాడీలో మీ బ్లడ్ ఫ్లో కానివ్వండి మనకే తెలుస్తుంటుంది అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫీలింగ్ అవుతూ ఉంటుంది మనకి. ఏ పూజ చేసినా, ఏ హోమం చేసినా ఒక 5 నిమిషాలు మీ పూజ అయిపోగానే అక్కడ కూర్చోండి. కూర్చొని మీ బాడీలో ఉన్న వైబ్రేషన్స్, మనం అంటాం కదా ఆరా బాగాలేదు, రేకి హీలింగ్స్, ఇది ఆటోమేటిక్ హీలింగ్ అనమాట మనకి. కాబట్టి ఇట్లా హడావిడి లేకుండా సింపుల్గా, నీట్గా, ప్రశాంతంగా చేసుకుంటే కనుక మన లైఫ్లో వచ్చే సమస్యలకు ఆటోమేటిక్గా సొల్యూషన్స్ మనకు దొరికేస్తాయి. డెఫినెట్గా అండి. నమస్తే. నమస్తే అండి.